వారంతా ఒకే పార్టీ అయినా కలబడుతున్నారు, తొడగొడుతున్నారు, బలాబలాలు తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. అసలు నూజివీడులో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవేంటి? అనుచరులు రెచ్చిపోతున్న లీడర్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అక్రమ మైనింగ్ మాఫియా వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చిచ్చుపెట్టింది. నూజివీడు, గన్నవరం నియోజకవర్గాల మధ్య రోజురోజుకి వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. 2 రోజుల క్రితం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. వల్లభనేని వంశీ, కొడాలి నాని అనుచరులు నేటికి అడ్డు అదుపు లేకుండా నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని యార్లగడ్డ ఆరోపించారు. కొన్ని ఆధారాలు బట్టబయలు చేశారు. వైసీపీ లీడర్ కు చెందిన లారీల్లో నకిలీ వేబిళ్లు చూపిస్తూ నూజివీడు నుంచి నిత్యం గన్నవరం మీదుగా అక్రమ గ్రావెల్ రవాణా జరుగుతోందని ఆరోపణలు చేశారు. కొంతమంది వైసీపీకి సంబంధించి గతంలో గన్నవరం నాకు పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. మాజీ శాసనసభ్యుడు అనుచరులుగా ఉన్నాళ్ళు ఇవాళ కూడా అక్రమ మైనింగ్ చేస్తున్న పరిస్థితి, నూజివీడు నియోజకవర్గంలో చేస్తున్న పరిస్థితి. అలాగే కడియాల సతీష్ కుమార్ అనే అతను ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్లో అతను A1గా ఉన్నాడని ప్రాథమిక సమాచారం. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం దానికి కూడా మాజీ శాసనసభ్యులైన గుడివాడ అతనిదే ఆల లారీలే ఇవాళ కూడా నూజివీడు తిరుగుతుంది అని రోజు నా దగ్గరకు వచ్చి గోలబెట్టే పరిస్థితి. ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటుంది, తప్పు చేసే వాళ్ళని శిక్షించే ప్రసక్తి ఉంటుంది తప్ప వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. మరోవైపు యార్లగడ్డ ఆరోపణల్ని మంత్రి పార్థసారథి వర్గం కొట్టిపారేసింది. నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ తవ్వకాల్ని పార్థసారథి ఎప్పుడూ ప్రోత్సహించట్లేదని తేల్చి చెప్తోంది. యార్లగడ్డ ఆరోపణల్ని తప్పుబడుతూ నూజివీడు తెలుగు తమ్ముళ్లు ఎదురుదాడికి దిగారు. ఈ రోజు వెంకటరావు గారు కూడా ఎవరో నేను చెప్తానో ఇంకొకరు చెప్తానో తెలిసి తప్ప ఆయన కూడా ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చూసిన పరిస్థితి లేదు. నల్లగట్ట మీద అక్రమ మైనింగ్ జరుగుతుంది అని ఆయన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో, దీంట్లో ఏ విధమైనటువంటి నిజం ఉందో అదే నిజం మరి కూడా ఎక్కడా కూడా ఎటువంటి మైనింగ్ జరగట్లేదు అనేది కూడా తెలియజేసుకుంటూ, మన గన్నవరం శాసనసభ్యులు నూజివీడులో ఏదో అక్రమ మైనింగ్ జరుగుతుంది ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ముందుగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది నాకు తెలిసినంత వరకు ఎన్టీ రామారావు గారు స్థాపించిన కాంచి క్రమశిక్షణ గల పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఏదన్నా నిజంగా తప్పు ఒప్పు అనే తర్వాత చూద్దాం. అసలు జరిగిందా లేదా అని నిర్ధారణ లేకుండా మీరు గబగబా అసలు ఆధారాలు లేకుండా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఎమ్మెల్యే గారు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని విమర్శిద్దామని మేము ఈ ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరోవైపు అనుచరుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ పార్థసారథి, యార్లగడ్డ వెంకట్రావు స్పందించకపోవడం, వారిని కట్టడి చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ అధిష్టానం ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే పార్టీ పరువు బజారున పడుతుందని సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు.